ఎలాగుంటుంది సార్ బయట? ఏముందండి 12 అవర్స్ మేడం. Basketball, cricket, we have a lot. Last year we bagged about 31 medals in the Atlas, and this year we bagged 25 national medals and an additional 12 medals as well. That's a total of 47 medals. ప్రొఫెసర్ రజనీ అండి, గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్లో గత 20 ఏళ్ల ప్లస్ నుంచి జాబ్ చేస్తున్నానండి. నేను 5 ఏళ్ళు ప్రిన్సిపల్గా చేశాను, అంతకుముందు డైరెక్టర్గా చేశాను, వివిధ రోల్స్లో ఈ కాలేజీలో సర్వ్ చేస్తున్నానండి. గాయత్రి విద్యా పరిషత్లో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మేము రకరకాల కోర్సెస్ డిజైన్ చేసామండి. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ పరిధిలో ఏవేవైతే కొత్త ఆపర్చునిటీస్ మాకు ఇవ్వడం జరిగిందో అవన్నీ అందిపుచ్చుకున్నాం. ఈరోజు మేము అప్రెంటిస్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్ అండర్లో 2 కొత్త డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఒకటి హెల్త్ కేర్ సెక్టర్లో, ఒకటి లాజిస్టిక్స్లో. సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్ వాళ్ళతోటి టైఅప్ అయి కూడా ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం అన్నిటి మీద శ్రద్ధ పెడతామండి. లైఫ్లో ప్లానింగ్ చేస్తాము, ఒక వస్తువు కొనుక్కోవడానికైనా ఎక్కడికైనా వెళ్ళడానికైనా. కానీ కెరియర్ అనే దాని మీద మనకి సరైన అవగాహన ఉండదు. ఏదో డిగ్రీలో జాయిన్ చేస్తున్నాము, పిల్లలు ఏదో చదువుతున్నారు, ర్యాంకులు వస్తున్నాయి, జాబ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుకుంటాం. ఇక్కడ నేను పేరెంట్స్ అందరికీ ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకుని చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం కరెక్ట్గా మన పిల్లలు ఏం చేయగలుగుతారు, 2 అంటామండి ఎప్పుడు. వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ కెన్ డూ బెస్ట్ అండ్ వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ వుడ్ లవ్ టు అనే చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని ఐడెంటిఫై చేసుకుని ఆ దారిలో వాళ్ళు వెళ్ళే విధంగా గైడ్ చేయాల్సిన బాధ్యత టీచర్లకి, కాలేజీలకి, పేరెంట్స్కి కూడా ఈక్వల్గా ఉందండి. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. ఇలాంటి ప్రోగ్రాంలు మరెన్నో కావాలండి మన సొసైటీకి. ఈ రోజున పేరెంట్స్కి ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయని చాలామందికి తెలియదు. కెరియర్లో ఏదో ఇంజనీరింగ్, మెడిసినే అనుకుంటాం. కానీ నెక్స్ట్ 5-10 ఇయర్స్లో వీటిని మించిన మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. పిల్లలు అందిపుచ్చుకోగలరు కూడా. మనం ఎంతసేపు పిల్లలు చదవట్లేదు, పిల్లలు ఓరియంటేషన్ లేదనుకుంటున్నాం, కానీ వాళ్ళకి కొత్త రకం స్కిల్స్ ఉన్నాయండి. మనమే వాళ్ళని గైడ్ చేయాలి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. జై వాసవి. నా పేరు డాక్టర్ సతీష్ అండి, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఇన్ మహారాజ్ ఇంజనీరింగ్ కాలేజు. ఈ కార్యక్రమం ఫస్ట్ ఆబ్జెక్టివ్ చెప్తాను, దాని తర్వాత ఎలాంటి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో చెప్తానండి. ఈ ఆబ్జెక్టివ్ వచ్చేసి, మనకి ప్రతి ఇంట్లో ఉన్న ఒక సమస్య ఏంటంటే, సమస్య కాదు, ఒక డౌట్ ఎలాంటిది. ప్రతి ఒక్కరికి డౌట్ ఏంటంటే, 10th తర్వాత ఏం చేయాలి మా అబ్బాయి, ఇంటర్ తర్వాత ఏం చేయాలి, డిగ్రీ తర్వాత ఏం చేయాలి, ఇంజనీరింగ్ తర్వాత ఏం చేయాలి. ఒకళ్ళు ఎంపీసీ, బైపీసీ అంటే అదే ఫాలో అవ్వకుండా ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం స్టూడెంట్కి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అవి నేషనల్ లెవెల్లో చాలా బాగా ప్లాన్ చేశారు. ఇంప్లిమెంటేషన్ ప్రతి స్టేట్